లేకపోతే నీకు ఆడది ఏమవుతుంది? దురాశ. అయ్యా నేను బట్టలు బతుకుతున్నా, ఏదో కొద్దిగా ఇబ్బందులతో ఉన్నా, ఆ ఇబ్బందులు తొలగి నాకు నీ యొక్క దయతో, విశ్వం యొక్క కృపతో కొద్దిగా నిత్యం 2 పూటలు అన్నం తినేటట్టు నాకు ఈ తండ్రి అని కోరుకోవడం అది సాత్వికమైన సాధకుని లక్షణం. ఆ స్థితిలో మనం ఎప్పుడైనా సాధన చేయాలి. ఎప్పుడైనా దురాశ అనేది దగ్గరికి వచ్చిందంటే అది ఏమైతే మనుషులు పతనము చేస్తుంది. మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మనలో ఉన్నటువంటి భావనయే భగవంతుని యొక్క వరంగా మనకు వస్తుంది. ఎదుటి వాళ్ళ గురించి మనం ఏ రకంగా అయితే సాధన చేస్తూ ఉంటాం విషయం కోసం, ఆ సాధన సాత్వికత అనేది అవసరము. భగవంతుని ఎప్పుడైతే మనం భక్తితో వేడుకుంటామో, ఆ భక్తితో వేడుకున్నట్టు నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా సరే నీకోసం తప్పనిసరిగా వస్తుంది. దానికి ఆ భగవంతునికి నీకున్నటువంటి స్థితుల మధ్య గురువు అనేది అవసరం. ఒక భక్తుడు ఒక ప్రయాణం చేయాలి, ఒక నది దాటాలని సంకల్పం చేసిండు. ఇంకా చేసినప్పుడు ఏం చేసిండు? ఆయన భగవంతుని నిత్యం ఆరాధన చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయాణం చాలా ప్రమాదకరం. కొన్ని 100 కిలోమీటర్లు సముద్రంలో దాటాలి, సముద్రం నుంచి వెళ్ళాలి. వాడికి చిన్న చెరువు అంటేనే భయం. ఏం చేసిండు ఆ మనిషి? నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి, ఆ స్థితిని దాటాలి అని అంటే భగవంతుని మీద విశ్వాసం ఉన్నది. కానీ దానికి ఏం కావాలి? ఒక గురువాక్యం అనేది తోడు కావాలి అని ఆలోచన చేసిండు. అంతకుముందు ఏంటి? భగవంతుడే నాకు ఉన్నాడు, నాకు ఏది అవసరం లేదంటే భావనతో ఉండేటువంటి మనిషి ఎక్కువ దూరం సముద్రంలో ప్రయాణం చేయాలి కాబట్టి, నీలో ప్రయాణం చేయాలి కాబట్టి ఏం చేసిండు? ఒక గురువుని ఆశ్రయించిండు. ఎందుకు? అయ్యా నేను నదిలో ప్రయాణం చేయవలసినటువంటి సమయం అనేది ఏర్పడుతున్నది. కొన్ని 100 కిలోమీటర్లు నేను ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణాన్ని దాటాలి అంటే మీ యొక్క అనుగ్రహం నాకు కావాలి అని ఒక మహాత్ముని దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేస్తాడు? ఆ మహాత్ముడు ఏం చేస్తాడంటే ఒక చిన్న వస్తువు తీసి ఆయనకు చేతికి ఇస్తాడు. ఇది ఇచ్చి నీ దగ్గర పెట్టుకోనానా, నువ్వు సాగుతున్నప్పుడు ఆ గురుగారి యొక్క అనుగ్రహం, ఆ మహాత్ముని యొక్క అనుగ్రహం తీసుకొని ఆ వస్తువును దగ్గర పెట్టుకుని వెళ్తా ఉంటాడు. వెళ్ళినప్పుడు ఏమైపోయింది? స్టార్టింగ్ చేసేటప్పుడు భగవంతుని మొక్తాడు, గురువును మొక్తాడు. ఏమని? పరమేశ్వర నేను ఎంతో దూరం ప్రయాణం చేయవలసింది, నన్ను కాపాడాలి. తర్వాత ఏం చేస్తాడు? గురువును మొక్తాడు. ఏమని? నేను చాలా దూరం నీళ్ళలో ప్రయాణం చేయవలసింది, నా భారమంతా కూడా నీ మీదనే పెట్టినా, నా సర్వస్వం కూడా నీకే అర్పిద్దామనే భావనతో నేను ప్రయాణం ప్రారంభం చేస్తున్నా. ఈ ప్రయాణంలో కనుక నీ విజయం సాధిస్తే జీవితాంతా నీ పాదం విడవకుండా ఉంటా అని మనసు సంకల్పం చేసుకుంటాం. ఎప్పుడు అది? ప్రయాణం ప్రారంభం చేసే ముందు. అప్పుడు ఎట్లుంటుంది మనిషికి? ఒక భయం అనేది ఉన్నప్పుడు ఆ ధైర్యం కోసం ఏదైనా సరే మనం ముందుగా చేస్తాం, ఆలోచన చేస్తాం. ఆ వ్యక్తి కూడా అదే విధంగా చేస్తాం, చేసి ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలా భగవంతుని కృప, గురువు యొక్క ఆశీస్సులతో మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, సాత్విక నిర్ణయం తీసుకున్న ప్రయాణం మన నిజ జీవితంలో కూడా విజయవంతంగా ముందుకెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన జీవితంలో ఏమైపోయింది? ఆ ప్రయాణం అనేది కూడా చివరి స్థితికి వచ్చేసింది. అంటే ఏదైతే చేరవలసిన గమ్యం ఉన్నదో ఆ గమ్యానికి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం చేసిండు? ఇక్కడి నుంచి మనకు ఒక 10 మీటర్ల దూరం ఉన్నది. ఆయనకు మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇది నిజంగా గురువు ఇచ్చిండా, భగవంతుడు ఇచ్చిండా, నిజంగా నా టాలెంట్ తోనే నేను నది దాటుకుంటూ పోతున్నాను అనే విధంగా ఆలోచన వచ్చేసి ఇవన్నీ అంతకుముందు ఉన్నటువంటి ఆ భక్తి భావన అనేది మనసులో కొద్దిగా ఇదైపోయింది. ఎందుకంటే కోరిక దగ్గరకు వచ్చేసింది. శ్రద్ధగా వినాలి మీరు అందరూ. కోరిక అనేది ఏమైపోయింది? దగ్గరకు వచ్చింది. ఎందుకు దగ్గరకు వచ్చింది? ఆ గమ్యం చాలా దగ్గరకు వచ్చింది. ఈ 10 మీటర్లు అనేది నేను ఏ రకంగా అయినా వెళ్ళగలను అనేటువంటి ఆలోచన ఆయన మనసులో కలిగి ఏం చేసింది ఆయన అంటే, నేను దేవుడిని మొక్కిన ప్లస్ గురువు గారి ఆశీస్సులు తీసుకున్నా, కానీ నేనే కష్టపడుకుంటూ వస్తున్నా. ఇలా నిజంగా గురువు గారి అనుగ్రహం ఉందా, దేవుని అనుగ్రహం ఉందా? కలిగిన తర్వాత ఏది లేదు. ఈ 10 మీటర్లు కదా, ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిన 10 మీటర్లు దాటడానికి పెద్ద విషయం కాదు. ఇప్పుడు నాకు గురువు లేదు, నాకు ఏది లేదు, అంతా నా శక్తితో వచ్చిన అహంకారం ఆయనకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? గమ్యం దగ్గరికి వచ్చిన తర్వాత. గమ్యం దగ్గరికి వచ్చిన తర్వాత మనసులో ఆయనకు గురువు శక్తి లేదు, దైవం శక్తి లేదు. అంతెవరి శక్తి? నా శక్తి. నేనే ఈత పట్టుకుంటూ వస్తున్నా, నేనే పడవ నట్టుకుంటూ వస్తున్నా, నేనే నా పరికరంతో నేనే ముందుకెళ్తున్నా. ఇప్పుడు నాకు ఏది అవసరం లేదని చెప్పి ఏం చేసిండు? నాకు ఆ దేవుడు అవసరం లేదు, గురువు అవసరం లేదు. ఈ గురువు పోయినప్పుడు ఏదో ఒక వస్తువు ఇస్తుండే, ఏమిస్తుండో అని చెప్పేసి ఆ వస్తువుని తీసి చూసి ఆయన ఏం చెప్తారు ఇచ్చినప్పుడు మహాత్ముడు? ఇది దగ్గర పెట్టుకున్నానా, దీన్ని పడేయకు, దీన్ని విప్పకు, ఇది ఎప్పుడు కూడా నీ ధైర్యంగా నీ ఎప్పుడు ఉంచుకో. నువ్వు సముద్రమైనా సరే, కొండలైనా సరే, అగ్ని పర్వతాలైనా సరే దాటడానికి ఇది నీకు ధైర్యంగా నీకు ఉపయోగపడుతుంది. ఈ భగవంతుని యొక్క అనుగ్రహంతో నీకు ఇస్తున్నా కాబట్టి దగ్గర పెట్టుకోబెట్టాలి. ఇప్పుడు ఆయనకి ఏమనిపించింది? నాకు దేవుడు అవసరం లేదు, గురువు అనుగ్రహం అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, నా ప్రయాణం నేను చేసుకుంటూ వచ్చినా. అది ఎప్పుడు ప్రయాణానికి ముందున్న భావన
దేవుడా నువ్వే దిక్కు, గురుదేవా నువ్వే దిక్కు. అది ఎప్పుడు స్టార్టింగ్లో. అంటే మనిషికి బేసిక్ పాయింట్లో మనిషి ఆలోచన ఎట్లుంటుంది అంటే, ఏదైతే మనకు కావాల్సినటువంటి అవసరం ఉందో అప్పుడు మనం ప్రాతిహపడతాం, బతికిలాడతాం. దానికి కాస్త దగ్గరకు వచ్చేసరికి మనిషిలో భావన చేంజ్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా ఆ భావన చేంజ్ అయిపోయింది. ఏం చేసిండు? దేవుడితో సంబంధం లేదు నాకు. ఈ చిట్టి పోయినప్పుడల్లా నా గురుగారు నాకు ఏదో ఒక చిట్టి రాసి ఏదో ఇస్తుండే వస్తువు. ఆ చిట్టిని ఈసారి ఏం చేయాలి, అదేందో నేనే చూడాలి. ఇంకోసారి గురువు దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏం రాసిందో నేనే చూసుకుంటే నేనే రాసుకొని పోవచ్చు, నేనే 10 మందికి ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు అనుభవం పెరిగింది. ఒకసారి ప్రదేశాలు పోతే 10 ప్రయాణం చేసి 10 విషయాలు సాధన చేసి, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన, గమ్యం ఒక 10 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 10 మీటర్ల దూరంలో విశ్వాసాన్ని కోల్పోయే ప్రయత్నం చేస్తాడు ఆయన. దైవం లేదు, గురువు యొక్క అనుగ్రహం లేదు, నా కష్టంతో నేను ముందుకెళ్తున్నా అనే విధంగా భావన చేసి ఏం చేస్తాడు, ఆ చిట్టిని విప్పి చూస్తాడు. గురువు ఏం చెప్పిండు, ఆ చిట్టిని విప్పొద్దు, దాన్ని నీ నుంచి దూరంగా పడేయద్దు. ఆ రెండు చేసినా నీకు ప్రమాదకరమే. ఇది నీకు దైవంగా సమానంగా నువ్వు ఎప్పుడైతే గౌరవించి నీ దగ్గర ఉంచుకుంటావో అది నీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంగా గురువు ఇచ్చిన వాక్. గురువు వాక్ ఎవరైనా ఉండాలి, కట్టుబడి ఉండాలి. బ్రహ్మైనా సరే గురువు మాటను జవదాట రాదు, తల్లిదండ్రి మాటను జవదాట రాదు. ఇవి రెండింటిని దాటుతున్నావు అంటే నీ యొక్క స్థితిని నువ్వు కింద పడేసుకుంటున్నావు. అంటే నీ కోసం నువ్వు కింద గొయ్యి తవ్వుకుంటున్నావు అని అర్థం. ఆయనకు ఆలోచన వచ్చింది, ఇక్కడ ఏది లేదు, అంత నేనే, అహం బ్రహ్మాస్మి నేనే అనే స్థితికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆలోచన ఏమైపోయింది, ఈ చిట్టిలో ఏముందో చూడాలి. ఎట్టి గురువు ఆయన కోసం రాసిచ్చినటువంటి చిట్టిలో ఏముందో నేను తెలుసుకోవాలి అనే భావన ఆయన కలిగింది. అప్పుడు ఏం చేసిండు, గమ్యం దగ్గరకు వచ్చేసింది. ఇన్ని 100 కిలోమీటర్లు వచ్చినాయి, 10 మీటర్లు అనేది ఈత కొట్టుకుంటానన్నా దాటిపోవచ్చు, సులువైన మార్గం. మనసులో ఒక చులకన వచ్చేసింది. ఏదైతే మనకు అందకుండా ఉంటుందో దాని మీద మనకు ప్రేమ ఆలోచన ఉంటుంది. అది దగ్గరకు వచ్చిన తర్వాత దాని మీద మనకు అంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఒక బండి కొనుక్కుందాం అనుకుంటాం, కొత్త కారు. ఆ కారును కొనాలని ఆశ ఉంటుంది, దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని తీసుకొని దాని మీద ఒక 4 రోజులు ప్రయాణం చేసినామంటే దాని విలువ మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఏమైపోయింది, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. ఏం చేసి ఆ చిట్టి చూసింది. ఆ చిట్టిలో ఏముందంటే శ్రీరామ అని ఏం రాసింది, శ్రీరామ, ఏదో దేవుని నామం రాసింది, ఓం నమ శివాయ శ్రీరామ రాసింది. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఉంది, ఇన్నిసార్లు నాకు ఇచ్చింది రామనామే రాసి ఇచ్చిందా, దీనికోసమేనా నన్ను ఇన్ని రోజులు గంటలాడిపోతే గంటలు 2 గంటలు కూర్చుని పెడతాడు, 2-3 రోజులు వేడి చేపిస్తాడు, మళ్ళరా అని చెప్తాడు. అంత ఉన్నది ఇదే నామమా అని చెప్పి మనసు సుఖాన్ని తీసేది నీళ్ళలో పడేస్తాడు. నీళ్ళలో పడేసేసరికి ఆయన ఇల్లు ఉన్నటువంటి ఒక ఏదైతే పడవ లాంటివి ఉంటుందో దానికి ఎంబడి ఒక తిమింగలం వచ్చి తాకుతుంది. ఆ 10 మీటర్ల డిస్టెన్స్ లోనే ఆయనను కింద పడేసి దూర్మరణం చేస్తుంది. ఎప్పుడైతే నీ మనసులో కనుక గురు పైన కనుక దైవం పైన కనుక చెడు భావం నచ్చి ఆయన ఇచ్చినటువంటి బొట్టు పైన కానీ దేనిపైన కానీ ఏ వస్తువు పైన కానీ నీలో నిర్లక్షణ ధోరణి కలిగింది అని అంటే, ఆ ఫీలింగ్ నీకు కలుగుతుందంటే నువ్వు దేనికి దగ్గర ఉన్నట్టు, నీ పతనానికి నువ్వు దగ్గర ఉన్నావు. అప్పుడు ఏం చేయాలి, భగవంతుని దగ్గరికి పోయినా గురువు దగ్గరికి పోయినా మన మనసు ఎప్పుడు కూడా నిమ్మలంగా నిశ్చలంగా భగవంతునికి అర్పితం. సకలం నువ్వే, ఎంత దూరం వెళ్ళినా నువ్వే, దినదినం నన్ను ఎదిగించేది నువ్వే, కాపాడేది నువ్వే, నన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నీదే అనే భావన నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ భావనకు అనుకూలంగా మన బ్రతుకు ముందుకెళ్తుంది. ఆ భావన విడిచిపెట్టే మాత్రం మనము తప్పనిసరిగా కింద పడిసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ మహాత్ముని దగ్గరికి వెళ్ళినా, ఎలాంటి దైవ సన్నిధికి వెళ్ళినా, తీర్థాల దగ్గరికి వెళ్ళినా, కొంతమంది మనం నది స్నానంకి వెళ్తాం, బాసరకం కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఎక్కడికి నది దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏమవుతుంది, మనకంటే ముందు స్నానం చేసిన వాళ్ళు కొద్దిగా ఆ ప్రాంగణాన్ని అంతా అపరిశుభ్రం చేసి వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, అది ఎవరి తప్పు, నది మాత తప్పు కాదు, అక్కడ స్నానం చేసినటువంటి భక్తుల తప్పు. దాన్ని ఏమంటాం మనం, ఈ గంగా శుభ్రంగా లేదు అశుభ్రంగా ఉంది అని ఒక చెడు పదజాలాన్ని మనం వాడతాం. చేసింది మానవుడు, మనం నిందించేది తల్లిని. ఆ ఫలితంగా మనకేమవుతుంది, ఆ నది మనం ఎందుకు వెళ్తున్నాం నది స్నానం దగ్గరికి, మనలో ఉన్న చెడుకర్మ, నది స్నానం చేయడం వలన కర్మ, చెడు కర్మ అనేది తప్పి మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి నదిని నింద చేస్తాం. ఆ నింద చేయడం వల్ల ఏమైపోతుంది, మన జీవితంలో నదిని అంటే దేవతా దూషణం అనే ఫలితం మనకు కలుగుతుంది. ఆ ఫలితం కలిగినప్పుడు ఏమైపోతుంది, ఆ కర్మ కాస్త మనకి ఇంకా చెడు కర్మ అయిపోతుంది. మనిషి జీవితం జరిగేదే కర్మ పైన, జన్మ కర్మతో వస్తుంది, కర్మ దైవ ఆరాధనతో తగ్గుతుంది, దైవారాధన గురు అనుగ్రహంతో ఫలిస్తుంది. ఇది పరస్పరం ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింకుని గుర్తించకుండా మనం మనంతరం మనం సాధన చేస్తే ఏమైపోతాం, కింద పడిపోతాం.
కాబట్టి ఎప్పుడైనా కూడా ఆలయానికి వెళ్ళినా, ఆశ్రమానికి వెళ్ళినా, నదీ ప్రాంగణానికి వెళ్ళినా, తీర్థాలకు వెళ్ళినా, ఇంట్లో ఎవరైనా మహాత్ములు వ్రతం చేసుకుంటున్నారు, సత్యనారాయణ వ్రతం చేసి ఏదో హోమం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళినా కూడా అది కూడా దేవాలయం. ఆ భావనతో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితం మనం కూడా వస్తుంది. అలా కాకుండా మనం వ్యతిరేక భావనతో కనుక వెళ్తే, అంటే ఒక చిన్న కుటుంబాలు పేదవాడు ఒక వ్రతం చేస్తాం, ఏదైనా హోమ కార్యక్రమం చేస్తాం, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, వీడు ఏం చేసిండ్రా ఇంత చిన్న చేసిన కార్యక్రమం, మొన్న నేను చూసిన ఎంత పెద్ద చేసిన, బంగారం పంచిన ఒక్కొక్కరు తులం తులం, వీడు కనీసం బొట్టు కూడా ఇస్తలేడు అనే అహంకార ధోరణి ఎవరికైతే కొంతమంది కలుగుతుంది వచ్చిన సందర్భంలో. ఎక్కడ మనం ఏ పూజకి వెళ్ళినా, ఏ వ్రతంకి వెళ్ళినా, ఏదికి వెళ్ళినా వాళ్ళ స్థితిగతులను ఎంచక అక్కడ ఉన్న దైవాన్ని చూసి రావాలి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు నువ్వు ఉన్నటువంటి దైవత్వాన్ని చూస్తావో, ఆ దైవత్వం అనేది నీ ఎంబడుండి నిన్ను సర్వకాల సర్వస్సును కంటికి రెప్పలా కాపాడుతుంది. అదే దైవశక్తి, అదే గురువు అనుగ్రహం. ఆ స్థితి అత్యంత వరకు కూడా మనలో భావన పెంచుతూ ఉండాలి. అది ఎవరు చెప్పింది రాదు, మనకై మనం మన స్థితిని మలుచుకోవాలి. మన స్థితిని మలుచుకున్నప్పుడే మనం ఉన్నతంగా భగవంతుడికి, ఎవరి కోసమో కాదు, అయ్యో నేను సాత్వికంగా ఉండడం వల్ల మీకేంటి లాభం, మాకు కాదు, దైవానికి కాదు, వ్యక్తికి లాభం. ఎందుకంటే కర్మ అనేది దేనితో తగ్గుతుంది, భగవంతుడి పైన విశ్వాసంతోనే. మానవ జన్మ యొక్క చెడు కర్మ, ఒక జీవి పుట్టిందంటే ఏదో రెండు కర్మలు ఉంటాయి, అది మంచిగా చెడు అనేది ఉంటుంది. ఆ చెడు కర్మ మనిషిని తప్పు నడకలు, తప్పుతోవలో నడిపిస్తుంది. ఆ నడిచేటటువంటి వ్యక్తికి ఏం చేస్తుంది, మంచి అనిపిస్తుంది, కానీ అతని ద్వారా సమాజానికి, ప్రకృతికి హాని జరుగుతుంది. ఇప్పుడు ఒక మందు తాగే వ్యక్తి ఉన్నాడు, నేనే కదా నా డబ్బు నేనే సంపాదించుకుని మందు తాగుతున్నా కదా అనే ఫీలింగ్ ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ తాగడం ద్వారా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇబ్బంది, పక్క వాళ్ళకి ఇబ్బంది, స్నేహితులకు ఇబ్బంది, ఆ భార్య పిల్లలు పోషించుకునే స్థితిలో ఆయన కింద పడిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉంది. అప్పుడు ఏమంటాం, నేనే సంపాదిస్తున్నా, నేనే తాగుతున్నా. చివరికి ఏమైపోతుంది, నీ అవయవాలని ఖరాబ్ అయితే కింద పడుతుంది, నీకు అదే భార్య పిల్లలు సేవ చేయాలి, వాళ్ళు ఏ రకంగా ఆశగా చేసుకొచ్చి అడుక్కొని తీసుకొచ్చి నిన్ను పోషించాలి. అప్పుడు ఏమైపోతున్నావు, నువ్వు ఏదైతే తెచ్చుకున్నట్టు చెడు కర్మ ఉందో ఆ కర్మతో పాటు వీళ్ళ యొక్క స్థితిని నువ్వు కూడా సేవలాగా చేపించుకున్నావు, వీళ్ళ యొక్క స్థితిలో కూడా నువ్వు అనుభవించవలసి వస్తుంది. దానితో ఇంకా 10 జన్మలు నీకు పెరుగుతాయి, 10 రకాల ఇబ్బందులు నీ ఎంబడి పడతాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనిషి సాధ్యమైనంత సాత్వికతకి వెళ్ళండి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ మహాత్మ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మనలో ఉండవలసిన లక్షణం, నన్ను చల్లగా చూడు, నాకు ఏది కావాలో నువ్వు ప్రసాదించు. మనం డిగ్రీ చదువు, ఐపీఎస్ కావాలనుకుంటాం, 10th క్లాస్ ఉంటాం, నేను ఐపీఎస్ కావాలి స్వామి అనుకుంటాం. తప్పు. ముందు చదువు, నేను చదువులో ముందుకెళ్ళాలి, నేను సాధన చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ రకం చేయాలి, నేను చదువులో అభివృద్ధి కావాలంటే ఏ దేవుని ఎప్పుడైతే మన ఇవ్వాలి, ఏ టైంకి పడుకోవాలి, ఇవాళ ప్రోగ్రామ్ ఏమున్నది, మన దినచర్య ఏంటిది, మన బ్రతుకుదేరు ఏంటిది. చాలా మంది వాళ్ళ యొక్క స్థితిని ఏదైతే బతుకుదేరు ఉంటుందో దాన్ని కూడా విడిచిపెట్టి వేరే పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీకు ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఒక పనికి వెళ్తున్నావు, ఆ పనిని దైవంతో సమానంగా చూడాలి. కొంతమంది ఒక చిన్న మంచి స్థాయిలోని జీవితంలో పరిస్థితి చాలా మంది జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్య. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి అని అంటే, నా స్థాయికి ఇది చిన్న జాబు, అది చేయకపోతే ఇల్లు గడవదు. ఆ చేసేటటువంటి పనిలో నిర్లక్ష్య ధోరణి అనేది వస్తుంది. నేను ఇంత చదువుతుంది, నేను ఇంత పని చేయాలా, నేను ఇంత పెద్ద కుటుంబంలో ఒకటి నేను చిన్న పని చేయాలా అనే భావన మనకు కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏమైపోతుంది, నువ్వు దానికి అంతకంటే కింది స్థాయిలో ఉన్నది నీది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ మనసులో ఆ భావన కలుగుతుందో, ఇంకా 5 దొరికిన 5 దొరికి చాలా మంది నా దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తారు, అయ్యా నేను ఫస్ట్ నాది ఇది అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇది అయిపోయింది, నా కుటుంబ పరిస్థితిలో నేను జాబ్ చేసుకుంటున్నాను, సంతోషంగా చేసుకున్నాను, తప్పులేదు. నాది ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు ఇప్పుడు సాలరీ చాలా తక్కువ సార్, నేను జాబ్ చేయాలని అవుతా. తప్పనిసరి ఫస్ట్ ఇచ్చింది భగవంతుని ప్రసాదం, అక్కడ డబ్బుతో చూడొద్దు. నీకు ఏదైతే భగవంతుని అనుగ్రహంతో, పెద్దల అనుగ్రహంతో ఏదైతే జాబ్ దొరుకుతుందో, ఏదైతే మనం పయనించేటటువంటి మార్గం దొరుకుతుందో, ఆ మార్గం ఎవరు ఇచ్చిండ్రు, భగవంతుడు ఇచ్చింది. ఆ భగవంతుడు చెప్పి కూడా భిక్షలాగా స్వీకరించాలి. అది గుండెలకు అద్దుకోవాలి, కళ్ళకు అద్దుకొని మనం తీసుకోవాలి. అది తీసుకున్నావా, దానికి నువ్వు గౌరవిస్తున్నావా, వితిన్ 2 లేదా 3 సంవత్సరాలు నీ పొజిషన్ 5,000 నుంచి 50,000కి వెళ్ళచ్చు, 5 లక్షలకు వెళ్ళచ్చు. ఆ స్థితి రావాలంటే మనలో మంచి భావన, మంచి ఆలోచన, దాన్ని గౌరవించే స్థితి అనేది మనకు రావాలి. మనం ఇంట్లో చేసుకునే పనులు కూడా అంతే. ఇంట్లో మనకి ఎప్పుడు ఎక్కువ ఆడతో డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే అత్తగోడల మధ్య, ఆడలతో అంటే అందరు కలిసి మళ్ళీ వేరే ఆలోచన చేయకండి. ఒక ఊళ్ళోకి ఇట్లా ఏం చేస్తున్నారంట, ఒక మంచి ఇంటి ఇల్లాలు ఉండే, ఆ ఇల్లాలకు కొడుకు పుట్టిండు. ఆ ఇల్లాలు ఎట్లా అంటే పక్కింటో ఇంటి తల్లి కూడా ఆమెతోటి మాట్లాడాలి. ఆమెతోటి ముచ్చట పెట్టాలంటే, అమ్మ బాగున్నాడు, నీ బాగుంటేది నీకేమైతుంది నువ్వు అని అడిగేది. అంటే అంత మంచి ఇల్లాలన్నట్టు. ఆమెకి ఏమైంది, ఒక కొడుకు పుట్టిండు, ఆ కొడుకు పెద్దోడయ్యండు, ఆ కొడుకు పెళ్లి చేయాలి.
ఈ అత్తేంది ఊళ్ళో మంచి నెంబర్ 1 అత్త. నెంబర్ 1 అంటే అమ్మ తిన్నావా అంటే నేను తింటేది తినకుంటేది. నువ్వు ఇవ్వాలి నన్ను అడగనికి, నువ్వేమైనా పెడుతున్నావా నాకు? నువ్వేమైనా పెడుతున్నావా నాకు? అయ్యో గట్లంటావేందమ్మా? అవు మరి గట్లకపోతే ఎట్లా అంటారు? నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకోవాలి. అట్లాంటి ఒక మంచి గొప్ప అత్త ఆ ఊళ్ళోనే పేరు వెళ్ళింది. ఆమె చూడాలి ఇట్లా పొరపాటు చూసి ఏం చూస్తున్నావు నన్ను చూసేంత ఉందా నీ దగ్గర? అట్లాంటి అత్త ఏం చేసిందంటే కొడుకు పెళ్లి చేయాలి. కొన్ని సంవత్సరాలు జరిగింది. అట్లాంటి అత్తలకు ఎట్లా దొరుకుతారు? కోడలు ఇట్లా చూడకుండా దొరుకుతారు. ఆ ఇంటికి పిల్లని ఇవ్వాలంటే మనం అన్ని చూస్తాం. అయ్యి అత్త మంచిదా, మా మంచిదా, కొడుకు మంచోడు అని రకం. పిల్లగాడు మాత్రం మంచోడు పాపం, శివుని లాంటి ఇలాంటి అత్త మాత్రం నెంబర్ 1. ఏం చేయాలి? కొన్ని సంవత్సరాలు తిరుగుతుండ్రు. దేనికోసం? ఆ అత్తకు కోడలు వాడికి అంటే వాడి ముఖం చూసి నువ్వు పిల్లని చూడాలని చెప్పి ఎవరో ఆత్మీయులు ఎంత తిట్టినా కొట్టినా వాళ్ళకు రుణానుబంధం ఉన్నప్పుడు తిట్టినా కొట్టినా మనతోటే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేసారు? తిరిగి కొన్ని సంవత్సరాలకు ఒక పిల్లని దొరకబట్టి ఎవరికి? ఆ పిల్లగారికి. అత్తకి ఏం చేసారు? మంచిగా దొరికాను. ఆ పిల్లను దొరకబట్టుక చేసింది. ఆ పిల్ల ఎట్లా అంటే అత్త డిగ్రీ అయితే పీజీ చేసింది. అత్త డిగ్రీ అయితే పీజీ చేసింది. అంటే 15 ఏళ్ళ 18 ఏళ్ళ ఆ పిల్లకి ఎటువంటి సంబంధాలు అంటే ఈ అత్తతోటి ప్రాబ్లం, ఆడపిల్లతోటి ప్రాబ్లం. ఈ పిల్లని చేసుకోవాలంటే ఎవడు కూడా ముట్టుకోడు, ఆలోచన వద్దు. అట్లాంటి వాళ్ళకు ఈశ్వరుడు దయతోటి పెద్దల దయతోటి ఏం జరిగింది? మంచి సంబంధం దొరికింది. పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక తెల్లారి నుంచి ఏమైతుంది? అత్త డామినేషన్ మొదలవుతుంది. కోడలు ఎంత మంచిగానే ఉన్నది, ఈ సమాజంలో ప్రస్తుతం కూడా ఉన్నది. ఆమె టైంకు లేచినా సరే పొరపాటున ఒక 2 రోజులు వేసి 3వ రోజు ఏదైనా పనికిరా, లేకపోతే వేరే విషయమా, లేకపోతే ఏదో ఇల్లు ఒక కోడలు ఇంటికి వచ్చిందంటే ఏమవుతుంది? అక్కడ వాతావరణం అంతా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఆమెకు మానసికంగా సెటిల్ అవ్వడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది. ఈ అత్తాలు తెచ్చుండే పరిస్థితి తెల్లారి నుంచే ఇంటి పక్కన ఏమమ్మా నీ కోడలు చేస్తుందా పొద్దునంటే ఏం లేస్తుంది, అది పొద్దున్నే లేస్తుంది. అట్లా మొదలు పెడతారు. నా కోడలు లేచే వరకు రోజు 8 అవుతుంది. ఆమె పొద్దున్న 4 గంటలకు వెళ్తే 5 గంటలకు లేస్తుంది. ఎందుకంటే అత్తల డామేషన్ ఆ రకంగా స్టార్ట్ అవుతుంది అనమాట. అలా స్టార్ట్ అయిన తర్వాత ఈమె చూసింది. ఈమె పని ఎంత గయ్యాడి ఆ పిల్ల అయినా పీజీ చేసిందైనా కూడా ఒక అత్తగారింటికి వచ్చిందంటే కొంత క్రమశిక్షణకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు నిజంగా రోజు 2 గంటలు, రోజు పొద్దున్న 8 గంటలకు లేచే వాళ్ళైనా అత్తగారింటికి పోయేసరికి కనీసం 6 గంటల కన్నా లేచే ప్రయత్నం చేస్తారు. ఈ పిల్ల కూడా అలాంటి ప్రయత్నం చేసి కొద్దిగా మూమెంట్ చేస్తాను. ఇక అత్త ఒక 3 రోజుల నుంచి డామినేషన్ స్టార్ట్ చేసింది. చేసేసరికి ఆ పిల్ల బాగా గమనించింది. ఇద్దరికి ఒక రోజు మంచి సమయం అనేది ఏర్పడ్డది. ఆ సమయం ఏర్పడిన తర్వాత మామూలుగా ఇంట్లో పనులన్నీ జరిగి ఆమె ఏం చేసింది అంటే కోడలు మామూలుగా ఒక స్టూల్ లాంటివి వేసి కూర్చున్నాను. స్టూల్ లాంటివి వేసి కూర్చునేసరికి అత్త వచ్చింది. అత్త వచ్చి రాగానే జర నిలుచుండగానే ఇది నా ఇంట్లో నా కళ్ళ ముందే స్టూల్ కూర్చున్నది. ఆమె కొద్దిగా ఇక మాట తిన్నావమ్మా అంటేనే ఏంటి నువ్వేది నాకు పెట్టావని లెక్కలున్న తల్లే. స్టూల్ కూర్చునేసరికి ఆమెకి ఎప్పటి నుంచి ఆమెకు తత్వం అనమాట. దాన్ని ఏమంటారు? సంబంధించిన ప్రాబ్లం అంటారు. ఆమెకు సపరేట్ ఒక కొన్ని రకాల డిప్రెషన్స్ ఉంటాయి అనమాట. ఆ డిప్రెషన్ తోటి ఏం చేసింది ఆమె? అది కోడలను తీసి పిలిచింది. ఒకసారి పిలిచి కోడల నీకు నాకు మంచి అంటే నాకు దొరికిన కోడలు నువ్వు, నేను అంత అపూర్వంగా చూసుకుంటున్నావు కదా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు నేను కనుక కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు కోడలా అని అడుగుతుంది. ఎవరు అడుగుతారు? అత్త. ఎవరిని? కోడల్ని అడుగుతుంది. ఏమని? ఎవరైనా చుట్టాలు పొరపాటు నచ్చిరనుకో, నేను కనుక మంచం మీద కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు అని. అప్పుడు కోడలు ఏమంటది? అత్త నువ్వు నాకంటే చాలా గొప్పదాని కాబట్టి నువ్వు మంచం మీద పెద్ద మంచం మీద కూర్చుంటే నేను చిన్న స్టూల్ మీద కూర్చుంటా అత్త. అబ్బో బాగానే ఉంది. అయితే మళ్ళా నేను లేచి మా చుట్టాలకు అది ఇచ్చేసి నీ స్టూల్ మీద కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు అన్నాడు. చిన్న పీట వేసుకుని కూర్చుంటా అత్త గారు అని అనమాట. అబ్బో బాగానే ఉంది. చిన్న పీట మీద కూర్చుంటా అంటే అత్తను చదివింది ఆమె. ఆ 2-3 రోజులనే చదివింది. మంచం అయిపోయా, స్టూల్ అయిపోయా, చిన్న పీట కడకొచ్చి అట్లనే మరి నేను కూడా పీట మీద కూర్చుంటే నువ్వేడ కూర్చుంటావు అని అడిగి. నువ్వేడ కూర్చుంటావు అంటే అత్తయ్య గారు మీరు పీట మీద కూర్చుంటే నేను చిన్న చాప వేసుకొని చేపల కూర్చుంటా అంటారు. ఎవరు అంటారు? కోడలు అంటారు. అప్పుడు వాళ్ళ అత్తకి ఇంకో ఆలోచన చేస్తుంది. అబ్బో ఇది నేనే అంటే నాకంటే మంచిగా ఉన్నది, హుషారు ఉన్నది. అప్పుడు ఏం చెప్తుంది? అవునే కోడలా, మరి నేను చేపల కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు అన్నాడు. దానికి ఏముంది అత్త, నువ్వు చేపల కూర్చుంటే నేను భూమి మీద కూర్చుంటా అని ఎవరనే? కోడలని. ఇక దగ్గరకు వచ్చింది పాయింట్. ఇక కోడలు ఎట్లా కొట్టి మనం డైవర్ట్ చేయాలి అనే స్థితిలో ఎవరైనా వస్తున్నది.
అబ్బ కోడల నువ్వు నాకు మంచి కోడలు, అప్పుడు నేను భూమి మీద కూర్చుంటా నువ్వు ఏడ కూర్చుంటావు అని అడిగి, వాయమ్మో ఇక దీనికి ఏం చేయాలి నేను? ఇక భూమి మీద కూర్చోడానికి ఏముంటుంది ఏమని బాగా ఆలోచించి, అత్తమ్మ మీరు నాకంటే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మీకు మర్యాద ఇవ్వడం నా సబబు, నేనేం చేస్తా మీరు భూమి మీద కూర్చుంటే నేను చిన్న పొక్క తవ్వుకొని పొక్కల్లో కూర్చుంటా అంటారు. అప్పుడు అత్త ఇంకా ఆలోచిస్తుంది. ఆలోచించి కోడలా నువ్వు ఆడ కూర్చుంటా అంటున్నావు కదా, నేను కూడా వచ్చా పొక్కలు కూర్చుంటా నువ్వు ఏడ కూర్చుంటావు